హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాని అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. బట్ ప్రైస్ అనేది ప్రీవియస్ డే లోను R1 కింద ఓపెన్ అయింది కాబట్టి ఎక్కువ సందర్భాల్లో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలాంటి అవకాశం కోసం మనం చూసినట్టయితే పర్టికులర్గా ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి R1 దగ్గర రిజెక్షన్ అయితే రావడం జరిగింది చూడండి. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఈ క్యాండిల్ చూస్తే మనకు క్లియర్ కట్గా ఒక అంటే రివర్సల్ కావడానికి అంటే సిపిఆర్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తుంటుంది. సో స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది, టార్గెట్ అనేది ఇంత ఉంటుంది, ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. దీనికి 1:2 టైమ్స్ అంటే ఇక్కడే మన యొక్క టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. క్యామరిల్లా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ అయింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఎక్కువ శాతం 80% కేసులలో H4 బ్రేక్అవుట్ అయితే అవుతుంది. తక్కువ శాతం కేసులలో మనకు H3 డౌన్ సైడ్ వస్తుంది. సో ఈ సందర్భంలో మనకు H4 బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మనకు ఇక్కడ H5 ఉంటుంది. బట్ ఇది లాస్ట్లో వచ్చింది కాబట్టి లాస్ట్ వరకు చూసుకున్నప్పటికీ మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది. ఇక H3 బ్రేక్అవుట్, ఈ క్యాండిల్ని మనం బ్రేక్అవుట్ క్యాండిల్గా కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ క్లోజింగ్ అనేది అంటే ఈ మొత్తం క్యాండిల్ సైజులో 50% పైన క్లోజ్ అయితేనే మనం దాన్ని వ్యాలిడ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనేది మొత్తం క్యాండిల్ సైజులో 50% పైన దీనిపైన క్లోజ్ అయింది కాబట్టి దీన్ని వ్యాలిడ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తూ దీనిపైన మనం ట్రేడ్ తీసుకుంటాం. బట్ మనకు ఇక్కడ అలాంటి బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొద్దు. సో అలా చేసినట్టయితే మనకు స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం అయితే జరుగుతుంది. చేస్తే సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు, ఇక్కడ రావడం జరిగింది. బట్ ఇక్కడ మనకి ఎలాంటి రివర్సల్ క్యాండిల్ రాలేదు. మేబీ రేపటి రోజున ఇక్కడ నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఇలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం రిజెక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. ఇక రేపటి రోజున చూద్దాం ఒకసారి. ఇక రేపటి రోజున చూసినట్టయితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో ఇది నిన్నటి జోనే కాబట్టి ఈ రెండు డిమాండ్ జోన్స్ మార్క్ చేసుకోండి. బట్ ఇవి రెండు లెవెల్స్ కాబట్టి కొంచెం కాన్షియస్గా అయితే ఉండండి. ఇక మొన్న మనం డిస్కషన్ చేసిన బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం చూసినట్టయితే నిన్నటి రోజున ప్రైస్ అనేది ఇది మనకు ఒక సిగ్నిఫికెంట్ హైగా మనం కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ నుంచి ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ జోన్ను గ్యాప్ అప్ తోటి బ్రేక్అవుట్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈ జోన్కు ప్రైస్ అనేది వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మన యొక్క ఎంట్రీ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ లేదంటే స్వింగ్ హై ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఈ బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీని కంప్లీట్గా అంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు ప్రతిరోజు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ మీరు డ్రా చేసేది స్వింగ్ హై అనేది కొంచెం సిగ్నిఫికెంట్గా ఉండే విధంగా చూడండి. రేపటి రోజున కూడా మనం ఈ హై అనేది స్వింగ్ హై అంటే మళ్ళీ ఇక్కడికి 2 సార్లు ఇది మనకు డబుల్ టాప్గా కన్సిడర్ కావడం జరిగింది. కాబట్టి రేపటి రోజున ఒకవేళ ప్రైస్ అనేది ఫ్లాట్గా ఓపెనింగ్ అయితే ఇక్కడ ఒకటి మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ బయింగ్ కూడా విత్ కన్ఫర్మేషన్ తోటి తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే ఆ బుల్లిష్ క్యాండిల్ యొక్క హై పైన మనం ట్రేడ్ తీసుకుందాం. ఆ బుల్లిష్ క్యాండిల్ యొక్క లోకి కొంచెం బఫర్ తీసుకొని స్టాప్ లాస్ని తీసుకున్నట్టయితే టార్గెట్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడే కొంచెం ఇక్కడ ఒక గ్యాప్ అప్లో ఒక జోన్ ఉంది కాబట్టి ఆ జోన్ వరకు మనం టార్గెట్గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే మార్క్ చేసుకోండి. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,200 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది
17,300 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అది 17,100 దగ్గర బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. అంటే 17,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ సమ్వాట్ లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది కాబట్టి డౌన్ సైడ్ అయితే ఏమీ వెళ్ళకపోవచ్చు. ఒకసారి పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,800 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,900 దగ్గర బిల్డప్ అయింది. అంటే 50 డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. అంటే 16,800 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం. ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉన్నది. ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది. నేను ఎందుకు మూవ్ అవుతుందో నిన్న చెప్పాను. ఇది కన్వర్జన్ లైన్, బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రైస్ అనేది కన్సాలిడేషన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఈరోజు అయితే పూర్తిగా గ్యాప్ని అయితే ఫిల్ చేయలేదు. మేబీ రేపటి రోజున ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఈ కన్వర్జన్ లైన్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ కన్వర్జన్ లైన్ వచ్చేసి 17,024 దగ్గర ఉండడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఈ కన్వర్జన్ లైన్ పైన వెళ్తే నెక్స్ట్ బేస్ లైన్ వరకు అయితే వెళ్తుంది. బేస్ లైన్ వచ్చేసి 17,271 కాబట్టి నియర్లీ 250 వరకు, అంటే మేబీ రేపటి రోజున ఇది స్లైట్గా స్లాంటింగ్ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి 17,225 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది ఒకవేళ అప్ సైడ్ వెళ్తే. ఇక్కడ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ రావాలి. ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ వస్తే ఈ లెవెల్ అయితే ఖచ్చితంగా టచ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది కన్వర్జన్ లైను. ఒకవేళ ఆ తర్వాత దీని తర్వాత నుంచి రిజెక్షన్ వస్తే లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మన టార్గెట్ ఈ ఏదైతే డోజు ఉందో ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 16,700 వరకు రావడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. అవర్లీలో చూసినట్టయితే మనకు అవర్లీలో కూడా బెరిష్నెస్ షో చేస్తుంది. బట్ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్, బేస్ లైన్ పైన ఓపెన్ అయింది, అంటే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒకవేళ ఇందాక మనం అక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్జన్ లైన్ బ్రేక్ అంటే ఫిల్ చేయడానికి వస్తే ఇక్కడ చూడండి సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ 17,200 ఉంది. ఇక్కడ క్లౌడ్ ఉన్నది కాబట్టి ఈ క్లౌడ్ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ ఏదైనా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ విత్ ఇన్ ద క్లౌడ్లో ఓపెన్ అయితే నెక్స్ట్ అంటే ఈ లెవెల్ పైన ఓపెన్ అయితే ఇది చాలా డిస్టెన్స్గా ఉన్నది. ఎందుకంటే 200 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ క్లౌడ్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తుంది. అప్పుడు మనం కంప్లీట్గా మన వ్యూ అనేది బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మనం అంటే నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే మన వ్యూ అనేది కంప్లీట్గా బుల్లిష్లోకి మారడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది అవర్లీ టైం ఫ్రేమ్ వరకు ప్రకారం. ఇక డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే అంటే ఒక కేసు ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా రావడానికి ఇది ఒక సినారియో. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ గ్యాప్ డౌన్ వచ్చేసి ఈ బేస్ లైన్ కింద ఓపెన్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది. ఈ 16,500 వరకు రావడానికి అయితే మనకు అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ సినారియో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఇందాక గ్యాప్ అప్ చెప్పుకున్నాం, ఇప్పుడు గ్యాప్ డౌన్ చెప్తున్నాం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే డౌన్ సైడ్ వస్తే సో ఇక్కడ ఈ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 16,800 అనేది మనకు ఇమీడియట్ టార్గెట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ సినారియోస్ను మీరు డ్రా చేసుకోండి. అప్ సైడా, డౌన్ సైడా, గ్యాప్ అప్పా, ఫ్లాట్ ఓపెనింగ్ అని బట్టి డిసిషన్ అయితే తీసుకుందాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని చూసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన R1 కింద ప్రీవియస్ డేలో కింద ఓపెన్ అయింది కాబట్టి
ఎక్కువ శాతం సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ వస్తుంది. సో ఈ సందర్భంలో మనకు సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చే క్రమంలో ఐదర్ మనకి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కావచ్చు, లేదా ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం అయితే మనం వెతుక్కోవచ్చు. సో ఇక్కడ మనకు చూడండి సిరీస్ ఆఫ్ క్యాండిల్స్, అంటే బయ్యరు అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే సెల్లర్ ఎంటర్ అయ్యి డౌన్ సైడ్ తీసుకొస్తున్నాడు. చూడండి ఈ క్యాండిల్ స్టిక్ యొక్క విక్స్ చూస్తే అప్ సైడ్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ సెల్లర్ అనే వ్యక్తి డామినేషన్ చేస్తున్నాడు. మనకు పర్ఫెక్ట్గా ఈ క్యాండిల్ డిసిషన్ తీసుకోకపోయినా, ఈ క్యాండిల్ తీసుకోకపోయినా, ఈ క్యాండిల్ చూస్తే మాత్రం పర్టికులర్గా విత్ లొకేషన్, అంటే ఏరియా ఆఫ్ ది వాల్యూ అంటారు దీన్ని. ఎందుకంటే జనరల్గా ఇక్కడ ఒక పైవట్ పాయింట్ అయితే ఉన్నది, పైవట్ పాయింట్ దగ్గర ఎక్కువ సార్లు మనకు ఇట్లా రివర్సల్ వస్తుంటే కంపల్సరీ అక్కడ సెల్లర్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంటుంది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది స్టాప్ లాస్ అనేది దీనికి ప్యాన్ వేసుకున్నట్టయితే. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం జరిగింది. మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:3 వరకు అయితే కూడా రావడం అయితే జరిగింది. అంటే ఇది ఒక స్ట్రాటజీ వర్కౌట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది కూడా ఇక్కడ అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో సిపిఆర్ను ప్రాక్టీస్ చేయండి, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ అయింది. సో ప్రైస్ అనేది H4 బ్రేక్అవుట్ అనేది లాస్ట్లో రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే సో మనకు టార్గెట్ అచీవ్ కానప్పటికీ ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఇక రెండో సినారియో ఇక్కడ వచ్చేసి ఇక్కడ S3ని డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఎగ్జాక్ట్గా 50% ఉంది. సో ఒకవేళ ట్రేడింగ్ తీసుకున్నట్టయితే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మన ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది రీచ్ కాలేదు, కాబట్టి నో ట్రేడ్. అండ్ రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రిజెక్షన్ క్యాండిల్ కోసం చూసి వెయిట్ చేసి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్ అనేది సిగ్నిఫికెంట్ హై రెండోసారి కూడా రావడం జరిగింది, డబుల్ టాప్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడోసారి దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయింది. రేపటి రోజున ఎనీ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఇక్కడికి మనకు పుల్ బ్యాక్ వస్తే దాని హై పైన మనం బై చేస్తే టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ ఇది మనకు గ్యాప్ యొక్క డౌన్ అంటే లోయర్ ఎడ్జ్ కాబట్టి 35,220 వరకు, అంటే 220 వరకు ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,500 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ అయితే కావడం అయితే జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ సమ్వాట్ ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ అయింది, ఇటేమో షార్ట్ బిల్డప్ అయింది. కాబట్టి మిక్స్డ్ ట్రెండ్ ఉంది. పుట్ సైడ్ డాటాని కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34,500 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35,000 దగ్గర బిల్డప్ అయింది. అంటే రేపటి రోజున బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ 35,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం అయితే. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూస్తే ఈ కన్వర్జన్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది, కాబట్టి ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చే క్రమంలో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ గ్యాప్ దగ్గర ఉంటుంది, థర్డ్ అనేది అంటే మన టార్గెట్ అనేది కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 35,800 వరకు రావడానికి ఒక అవకాశం అయితే
ఉన్నది. సో ఇది అప్ సైడ్ సినారియో, గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా అప్ సైడ్ వెళ్ళినా ఇక్కడ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ టార్గెట్ నిన్నటి క్యాండిల్ యొక్క లో అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది 34,000 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అంటే ఫస్ట్ లెవెల్ 34,500, సెకండ్ లెవెల్ వచ్చేసి 34,000 వరకు రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూద్దాం ఒకసారి. అవర్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ నెక్స్ట్ కేస్ ఒకవేళ ఏ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ దీనిపైన ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు అయితే వెళ్తుంది 35,600 వరకు. ఇంకా ఇక్కడ ఒక మనకు ఈ కుమో అనేది వీక్గా ఉన్నది కాబట్టి ఈ రీజియన్లో ఏమైనా బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చేసరికి ఇది అవర్లీ చార్ట్లో లాస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ అవుతుంది కాబట్టి దీనిపైన సస్టైన్ అయితేనే దీన్ని దాటి ముందుకైతే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏ కొంచెం డౌన్ సైడ్ వచ్చినా ప్రైస్ అనేది మళ్ళీ అంటే ఈ లెవెల్ కింద ఉంటే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ అయితే వస్తుంది. అలా డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ లెవెల్ ఇది అవుతుంది, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అనేది ఇది అవుతుంది, థర్డ్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. కాబట్టి ఈ 3 లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ప్రైస్ అనేది దీని కింద ఉంటే మాత్రం డెఫినెట్గా రిజెక్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనకు మ్యాక్సిమం సైడ్ వేస్లోనే మూవ్ అయింది ప్రైస్ అనేది. సో ఇలా ఎక్స్పైరీ డేకి ముందు రోజు సైడ్ వేస్లో మూవ్ అయితే ఎక్స్పైరీ డే రోజు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఎక్కువ సందర్భాల్లో ఉంది. ఇది నేను అబ్జర్వ్ చేసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇదే అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది, థర్డ్ టార్గెట్ ఇది అవుతుంది. లేదా దీనిపైన గ్యాప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇక వీలైతే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయితే సినారియో మాత్రమే. ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే 22 డిసెంబర్ రోజు -827 క్రోర్స్ మళ్ళీ సెల్ చేయడమే జరిగింది. సో వీళ్ళు పాజిటివ్లో అయితే లేరు, బట్ మొన్నటి కంటే కొంచెం తక్కువ సెల్ చేయడం జరిగింది. మనకు వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో డిఐలు అయితే బై చేయడం జరిగింది. ఇది ఒక విధంగా పాజిటివ్ సైన్ అని చెప్పవచ్చు. కానీ ఇంకా స్టిల్ వీళ్ళు నెగిటివ్లోనే ఉన్నారు. చూడండి, వీళ్ళు పాజిటివ్లోకి వస్తే మనకు గన్ షాట్గా అంటే మార్కెట్ అయితే ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి రేపటి రోజున బేరిష్ వ్యూ ఉంచండి. సో ఎక్కువ సార్లు అంటే సెల్ ఆన్ రైజ్ ప్రకారమే ఉండండి. అంటే పర్టికులర్గా లొకేషన్ బేస్ చేసుకొని సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇందాక చెప్పుకున్న గ్యాప్ జోన్స్ కానీ ఏదైనా పైవట్ పాయింట్స్ కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి సెల్ చేయడానికే ప్లాన్ చేద్దాం. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.